యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ భారతీయ వైదిక భావజాలానికి మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వారధిలా నిలుస్తుంది. నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపజేయండి. Imagination integrated with consciousness based on the karma and the knowledge of people. అంటే ఇమాజినేషన్ అంటే ఊహ అనేది కర్మ మరియు జ్ఞానంతో కలిసి పనిచేస్తుందన్నమాట. కర్మ యాక్ట్స్ యాజ్ ఏ క్వాంటమ్ లాజిక్ గేట్, క్వాంటమ్ లూప్ ఆర్ ఏ సర్క్యూట్. Quantum algorithms and quantum states of a mind. If there is no karma, there will be always in a quantum state of mind. There is no difference between universe and thyself. అంటే దీని అర్థం ఏంటంటే ఇమాజినేషన్ అంటే ఊహ అనేది మానవుడి యొక్క చైతన్యము మరియు కర్మ మరియు జ్ఞానము వీటి అనుభవాలు సమ్మేళనమే ఇమాజినేషన్ అన్నమాట. కొంతమందికి కొన్ని ఊహలు వాళ్ళు నిజం అని అనుకుంటూ ఉంటారు, కొంతమందికి కొన్ని ఊహలు నిజం అనుకుంటూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ అంతఃకరణంలో నిక్షిప్తమైనటువంటి కర్మ మరియు జ్ఞానం అన్నమాట. ఎప్పుడైతే ఈ యొక్క కర్మ జ్ఞానము పూర్తిగా క్షయమైపోతాయో అంటే లయమైపోతాయో అప్పుడు విశ్వానికి ఆ వ్యక్తికి తేడా లేదన్నమాట. క్వాంటమ్ కంప్యూటేషన్స్ వర్క్స్ ఆన్ ద రియల్ అండ్ ఇమాజినరీ కాంపోనెంట్స్. అంటే రియల్ అంటే భౌతికంగా కనపడేది. క్వాంటమ్ మెకానిక్స్లో మనం కానీ చూసామనుకో రియల్ ఇమాజినరీ అనే రెండు టర్మ్స్ ఉంటాయన్నమాట. ఒకటేమో మన భౌతిక విశ్వంలో కనపడేది, ఇమాజినరీ అంటే కాన్షియస్నెస్. వేదిక్ ధర్మ ఆల్సో యూజ్డ్ సేమ్ సత్ అంటే రియల్ అంటే మన చుట్టుపక్కల కనపడేది, చిత్ అంటే కాన్షియస్నెస్ అండ్ ఆనంద. రియల్ ఇమాజినరీతో పాటు ఆనంద స్థితి కూడా మనకు చెప్పారన్నమాట. కానీ ఇప్పుడు క్వాంటమ్ మెకానిక్స్ గురించి అధ్యయనం చేసేవాళ్ళు ఆ ఆనంద స్థితి బ్లిస్ఫుల్ స్టేట్ అనే దాని గురించి చెప్పరు. ఎందుకంటే వాళ్ళ పాశ్చాత్యుల దృష్టిలో ఆనంద స్థితి అనేది బ్లిస్ఫుల్ స్టేట్ అనేది మతం చూసుకుంటుందన్నమాట, అది శాస్త్రం చూసుకోదు. కానీ మన వైదిక ధర్మంలో ఆనందము శాస్త్రము, వైదిక ధర్మంలో శాస్త్రము మతము రెండు కలిసే ఉంటాయన్నమాట. ఎందుకంటే మనము వాటిని ఇంటిగ్రేట్ చేసేసాం అంటే వాటిని కలిపేసుకున్నాము. అలా మనకు ఎప్పటికైనా అదే కలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు యంత్రానికి రియల్ మళ్ళీ వచ్చేసి ఇమాజినరీ కాంపోనెంట్స్ అవసరమవుతుంది. మనిషే యంత్రమైనప్పుడు రియల్ ఇమాజినరీ వచ్చేసింది ఆనంద స్థితిని బట్టే వాళ్ళ రియల్ ఇమాజినరీ రియల్ అంటే సత్తు చిత్తు కలిపినంత మాత్రాన అది పూర్తి కాదు. ఆనంద స్థితిని పొందితేనే అప్పుడే అది సంపూర్ణమవుతుంది. బికాస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ డిడ్ నాట్ బిలీవ్ ఇన్ హార్డ్ కోర్ వేదిక్ ధర్మ, సో సైన్స్ అండ్ టెక్నాలజీ కేమ్ ఇన్ టు పిక్చర్ ఆఫ్ అవర్ టైమ్స్ అండ్ టైమ్. ఎప్పుడు వైదిక ధర్మాన్ని మానవులు అంగీకరించలేదు కాబట్టే సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది ఆవశ్యకమైందనమాట. లింగ అంగం లెస్ దాన్ సైకత లింగం లెస్ దాన్ ఆత్మలింగం. బౌద్ధిక యంత్రాలైనటువంటి మైక్రో ప్రాసెసర్లు ఎలా ఉత్పత్తి చేస్తారో అవగతం చేసుకుంటే అర్థం చేసుకుంటే
కాంతి కాంతిమయం శరీరాలైనటువంటి కారణ శరీరము, సూక్ష్మ శరీరము, మహాకారణ శరీరము ద్వారా భౌతిక శరీరము జీవాత్మ ఎలా ధరిస్తుందో అవగతమవుతుంది. ఇప్పుడు భౌతిక యంత్రాలైనటువంటి భౌతిక కాదు బౌద్ధిక అంటే ఇంటెలిజెంట్ మెషిన్స్ అన్నమాట. బౌద్ధిక యంత్రాలు అని అంటే ఇంటెలిజెంట్ మెషిన్స్ అయినటువంటి మైక్రో ప్రాసెసర్లు కావచ్చు, మైక్రో కంట్రోలర్స్ కావచ్చు ఎలా ఉత్పత్తి చేస్తారంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంగం అంటే శరీరం అన్నమాట. శరీరం బలహీనమైనది. సైకత లింగం అంటే ఎలక్ట్రాన్లు మరియు రేడియేషన్లతో పనిచేసేటువంటి చిప్స్, ఎలక్ట్రానిక్ చిప్స్ అన్నమాట. సెన్సార్స్తో ఇంటిగ్రేట్ చేయబడినటువంటి ఎలక్ట్రానిక్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ శరీరం కంటే బలమైనవి. శరీరం అనేది అత్యంత కొంత బలమైనదేనమాట. దానికంటే బలమైనది ఏంటంటే ఈ యొక్క సైకత లింగం అనబడుతున్నటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ అన్నమాట. దీనికంటే బలమైనది ఏంటంటే ఆత్మలింగము. దీనికంటే కానీ ఈ యొక్క ఆత్మలింగానికంటే బలమైనది ఏంటంటే శివలింగమైనటువంటి పరమాత్మ. అందుకే మనకు రామాయణంలో రావణుడు పరమాత్మ అయిన శివుణ్ణి పొందుతాను అని చెప్పలేదు, శివుని యొక్క ఆత్మలింగము పొందుతాను అని చెప్పాడనమాట. రావణాసురుడు అంటే శివైక్యం పొందాలి అనని ఆయన తపస్సు చేయలేదు. ఆ శివుణ్ణి వాడుకొని ఏదో తన అహంకారాన్ని తన యొక్క జీవ చాపల్యాన్ని తీర్చుకోవాలని ప్రణాళికలు వేసుకొని వరాలు అడిగాడు, భ్రష్టుడైనాడనమాట. సైకత లింగం అంటే ఇసుకతో చేసేటటువంటి మామూలు లింగం కాదది. కేవలం ఇసుక అంటే సైకత లింగం నుండి మనం వాడే దాదాపు కేవలం ఇసుక అంటే సైకతం అన్నమాట. సంస్కృతంలో ఇసుకను సైకతం అని అంటారు. నుండే మనం ఇప్పుడు వాడేటువంటి అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తూ ఉన్నా కానీ అది సైకతంతో తయారు చేయబడింది అని అనమాట. లోపల సిలికాన్ చిప్స్ ఉంటాయి. సిలికాను మరియు మెయిన్ వచ్చే సిలికాను, దానికి డోపింగ్ చేస్తే జెర్మేనియం కానీ ఇండియం కానీ ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. రకరకాల అవసరాన్ని బట్టి అది ఇండక్టర్గా మారాలా, లేకపోతే స్విచ్గా మారాలా, లేకపోతే కెపాసిటర్గా మారాలా, ఏ విధంగా మారాలి అని డోపింగ్ చేస్తే ఏ విధంగా తయారవుతుంది, ట్రాన్సిస్టర్గా మారాలా, అట్లా డోపింగ్ చేస్తారు. కానీ ఎలా అనేది తెలియదు అన్నమాట. అలా ఎలా అభివృద్ధి చేస్తారని చాలామందికి సిలికాన్ చిప్స్ అని తెలుసు అన్నమాట. కానీ అది ఎలా అభివృద్ధి చేస్తారో అనేది చాలా తక్కువ మందికి తెలుసు. సైకత లింగం అని రామాయణంలో మనం వింటామన్నమాట. సైకతము నుంచి అంటే ఎలక్ట్రానిక్ పరికరాలు అభివృద్ధి చేయాలి అని పాశ్చాత్య శాస్త్రవేత్తలకు మొట్టమొదటిసారి వాళ్ళకి ఎలా ఆలోచన వచ్చింది అంటే నిస్సందేహముగా మన యొక్క దేవాలయాల నుంచే. సైకత లింగం అనంటే సిలికాన్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం అన్నమాట. సైకత లింగం అంటే ఇసుకతో చేసినటువంటి లింగం కాదు. మనకు సినిమాలలో చూపించినట్టు ఇసుకతో చేసినటువంటి లింగం కాదు. అది ఊరికినే మనకు గుర్తుగా అలా చెప్పకపోతే ప్రజలకు అర్థం కాదు కదా, అందుకని సినిమా వాళ్ళు అలా చెప్పారనమాట. సిలికాన్ టెక్నాలజీ అది ఒకవేళ చిన్న సైకత లింగం అంటే ఒకవేళ ఇసుకతో చేసినటువంటి చిన్న శివలింగమే అయితే రావణుడి తల్లి ఇసుకతో చేస్తుంది. అప్పుడు ఇంద్రుడు వచ్చి దాన్ని చెరిపివేస్తాడు. ఆ సైకత లింగం అంటే ఇసుకతో చేసినటువంటి చిన్న శివలింగం అయితే మళ్ళీ 10 నిమిషాలలో ఇసుకతో ఆ శివలింగ ఆకారాన్ని తయారు చేసి మళ్ళా పూజ ప్రారంభించవచ్చు కదా. కానీ అలా చేయలేదు. ఆమె ఏడ్చుకుంటూ వెళ్తుందన్నమాట రావణుడి దగ్గరికి. దాని తర్వాత ఆయన వచ్చేసి దానికంటే శక్తివంతమైనటువంటి ఆత్మలింగాన్ని
ఆత్మలింగాన్ని కోరుకుంటాడు. ఇదే కాన్సెప్ట్ మనకు ఈ మధ్యనే 2006లో అట్లా రిలీజ్ అయినటువంటి ఒకానొక మన ప్రముఖ సినీ నటుడైనటువంటి కథలో వస్తుందన్నమాట. ఆత్మలింగం వాళ్లకు ఆత్మలింగం కావాలంటారు. వాళ్ళ ఆత్మలింగం తీసుకొని మనకు ఈ యొక్క సైకతలింగమైనటువంటి కంప్యూటర్లు ఇచ్చారనమాట. ఒక పాశ్చాత్యుడు తాను ఆత్మలింగాన్ని తీసుకోవాలనే ప్రయత్నం చేసి మనకు సైకతలింగం అంటే కంప్యూటర్లు ఇవ్వాలని ప్రయత్నం చేశారనమాట. అక్కడ మనం కానీ దానిపైన మళ్ళీ నేను ఒక చిన్న వీడియో తీస్తాను. పెద్దగా అది చాలా చిన్న వీడియోనే, అది ఇప్పుడు అవసరం లేదు. అక్కడ సైకతలింగం అంటే రేడియేషన్ను మరియు రేడియేషన్ను, పరిస్థితులను, సమాచారాలని, ఎలక్ట్రాన్స్ని అదుపు చేసేటువంటి ప్యూర్ సిలికాన్తో తయారు చేసినటువంటి క్రిస్టల్స్. సిలికాన్తో చేసినటువంటి క్రిస్టల్ అన్నమాట. తద్వారా భూమి మీద ప్రజలను అదుపులో పెట్టి, అలాగే పంచభూతాలను కూడా రావణుడు పంచభూతాలను అదుపులో పెట్టారు అని అంటూ ఉంటారు. ఇప్పుడు మనకు సెన్సార్ టెక్నాలజీ అంతా కూడా పంచభూతాలను అదుపులో పెడతాం. మనం వాటర్ని కంట్రోల్ చేయగలుగుతాము సెన్సార్స్ ఉపయోగించి. అలాగే మనకు తిరిగేటువంటి ఫ్యాన్లు రిమోట్ సెన్సార్తో వచ్చాయి. అలాగే మనం ఒక రూమ్లోకి, మన ఒక గదిలోకి ప్రవేశించగానే వస్తాయన్నమాట. లైట్లు వెలుగుతాయి. మనం బయటికి వచ్చేస్తే అవి ఆటోమేటిక్గా అది ఆఫ్ అయిపోతాయి అన్నమాట. అలాగే మనము ఈ ఒకానొక తలుపు తెరుచుకోవడం కానీ ఇవంతా కూడా సిలికాన్ టెక్నాలజీ అన్నమాట. ఇవన్నీ కూడా పంచభూతాలపైన ఆధిపత్యం సంపాదించడం అన్నమాట. దేని ద్వారా? ఈ యొక్క సిలికాన్ క్రిస్టల్ టెక్నాలజీ ద్వారా. ప్రస్తుతం భూమి మీద ప్రజలు మరియు ప్రభుత్వాలు మరియు కార్పొరేట్ కంపెనీలు చేస్తూ ఉన్నట్టుగానే ఆనాడు రావణాసురుడు ఆ యొక్క సిలికాన్ టెక్నాలజీ ఉపయోగించి ఇటువంటి పనులన్నీ చేసేవాడు. కానీ అది స్వార్థం కోసం చేసేవాళ్ళం. ఇప్పుడులాగా ఇంత విస్తృతంగా ప్రజలందరికీ అందుబాటులో లేకుండా కేవలం అతనికి మాత్రమే ఆ యాక్సెస్ ఉండేలాగా చూసుకునేవాడు అన్నమాట. ఇసుక నుంచి కూడా తైలం తీయవచ్చు అని నిరూపించారు. మనము సుభాషిత రత్నాలలో మనము ఒకటి ఉంటుంది. మూర్ఖుడి మనసు మార్చలేము, ఇసుక నుంచైనా తైలం తీయవచ్చు అని చెప్తారనమాట. ఇప్పుడు వచ్చేసి మనకు డేటా అనేది ఒక ఆయిల్తో సమానం అన్నమాట. ఇప్పుడు అనేది నదీ ప్రవాహము, పరివాహ ప్రాంతాలలో ఇసుకగా మారకముందు శాండ్ స్టోన్ అంటే గ్రానైట్ జాతికి చెందినటువంటి ఒకానొక జాతి రాయి అది దేవాలయాల గుమ్మటాలపైన ఇంకా కింద మరియు దేవాలయం యొక్క గుమ్మటాలు అనంటే సీలింగ్స్ అన్నమాట. అలా సీలింగ్స్, దూలాలు వాటిపైన పెడతారనమాట. దానికి కారణం ఎందుకు పెడతారు, అవే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే శాండ్ స్టోన్స్. దానికి కారణం ఏమిటి అంటే మంత్రపఠనం ద్వారా ఉత్పత్తి అయ్యే ప్రకంపనలు. ఇక్కడ నేను ప్రకంపనలు ప్రకంపనలు అనే పదాన్ని ఉపయోగిస్తున్నాను. ఎందుకంటే మంత్రపఠనం ద్వారా అనేక రకాలైనటువంటి ప్రకంపనలు వెదజల్లుతాయి. కానీ ప్రధానంగా మనకు 3 ప్రకంపనలు మనకు భౌతిక శరీర గోచరం అవుతాయి. ఒకటి వచ్చేసి శబ్ద తరంగాలు, అలాగే కాంతి తరంగాలు, ఆత్మశక్తి తరంగాలు. ఒకానొక స్థితిలో కాంతి తరంగాలు మరియు ఆత్మశక్తి తరంగాలు 2 ఒకటే అవుతాయి. ఇంకా చెప్పాలంటే ఇంకా ఎక్కువ సాధన చేస్తే ఈ 3 కూడా ఒకటే అవుతాయి అన్నమాట. అందుకని నేను ప్రకంపనలు అని ఒక పదం ఉపయోగించాను. ఇవన్నీ కూడా ప్రకంపనలలోనే ఉంటుంది. ఆ శక్తిని దేవాలయ ప్రాంగణంలోనే అలా స్థిరంగా నిక్షిప్తమయ్యేలా చేస్తాయన్నమాట. అంటే లూపింగ్ టెక్నాలజీ అది ఈ వీళ్ళకు మన యొక్క
ప్రాచీన దేవాలయాలు నిర్మించినటువంటి వాళ్ళు ఆ యొక్క శక్తిని ఒకే చోట నిక్షిప్తం చేశారనమాట. ఆ యొక్క శక్తిని ఆ ప్రాణశక్తిని ఒకే చోట నిక్షిప్తం చేసి ఈ ప్రజల అవసరం కోసము వాళ్ళు ఉపయోగించారు. అంతేగాని వాటిని లూపింగ్లో పెట్టి కంట్రోల్ చేసి అత్యంత నిరంకుశంగా ఆ శక్తిని ఎలక్ట్రానిక్స్ చిప్స్లోకి పంపించి వాటి ద్వారా వ్యాపారాలు చేయాలని వాళ్ళ యొక్క లక్ష్యం కాదు. ప్రజలందరికీ ఆ దేవాలయ ప్రాంగణంలోకి మానవులు ప్రవేశిస్తే వారికి కొంచెం మానసిక ప్రశాంతత, ఆ ప్రాణశక్తి వాళ్ళ శరీరం లేకపోయి వాళ్ళు కొంచెం జీవితంలో వచ్చేటువంటి కష్టాలు అవన్నీ కూడా ఎదుర్కొనేదానికి శక్తి వచ్చేదానికోసం అలా ఏర్పాటు చేశారనమాట. మరియు అక్కడ ప్రసాదాలలో ఆయుర్వేదంతో తయారు చేసినటువంటి ప్రసాదాలు ఇటువంటి అన్నీ ఇవ్వడం వల్ల వాళ్ళకు అంటే ప్రజలకు సుఖశాంతులు అవన్నీ కూడా లభ్యమయ్యేది. ఇసుక నుంచి కూడా తైలం తీయవచ్చు అని నిరూపించారు. ఏది తైలము అని అంటే సమాచారమే తైలం అని ఇప్పుడు. అందుకే అన్నారు ఇప్పటి రోజుల్లో డేటా ఈజ్ ఆయిల్ అని. ఎంత శాస్త్ర సాంకేతికత అభివృద్ధి చెందినా కూడా మూర్ఖుల మనసులను మార్చలేరు కదా. ఇప్పుడు ఎందుకు ఈ డేటా సైన్స్ ఇవంతా వచ్చాయి అని అంటే ఒక మనిషి ఇంకొక మనిషి నమ్మలేదు కాబట్టి ముఖ్యంగా ఇదే కారణం అన్నమాట. కాబట్టి మీరు ఫస్ట్ వచ్చేసి స్టాటిస్టిక్స్లో యావరేజ్ తీసుకుంటే అది ఆడికాడికి సరిపోతుంది. దాని కాకుండా మళ్ళీ వచ్చే స్టాండర్డ్ డీవియేషన్ అంటారు, తర్వాత ఏవేవో సిరీస్లు అంటారు, బోల్జానో సిరీస్, ఏదేదో సిరీస్లు అప్రాక్సిమేషన్ కోసం వాళ్ళు తీసుకుంటారనమాట. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి కొత్తగా డాష్ బోర్డ్స్ అంట ఇవి పెట్టినారనమాట. అంటే వాళ్ళు పని చేయరు, పని చేసి ఇతరుల దగ్గర నుంచి పని చేయించుకొని చూస్తానే వాళ్ళకు సమాచారం మొత్తం అర్థమైపోయేటట్టుగా తయారు చేయాలన్నమాట. సరే, ఇదంతా వేరే విషయము. దేవాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి జలాశయాలలో స్నానం ఆచరించాలి. అందుకే మనకు ఇంకా అలాగే మనం కానీ పరిశీలిస్తే దేవాలయ ప్రాంగణంలో జలాశయాలు ఉంటాయన్నమాట. ఆ జలాశయాలు కూడా శాండ్ స్టోన్ లాంటి లక్షణమైనటువంటి శక్తిని నిక్షిప్తం చేసుకునేటువంటి గుణం కలిగి ఉంటాయి. ఆ దేవాలయ ప్రాంగణంలో ఉండేటువంటి ఈ కోనేరులో కూడా జలాశయంలో కూడా మనము పుష్కరిణిలో అంటాం దాన్ని. అందులో వచ్చేసి మనము రాతి కట్టకంతో వాళ్ళు శాండ్ స్టోన్ లాంటి గ్రానైట్ స్టోన్ను నిక్షిప్తం చేసుంటారనమాట. ఆ పవిత్రత కూడా మనకు అక్కడికి పోయి స్నానం చేస్తే పవిత్రత కూడా మన శరీరం లేకొచ్చి మనకు ఒకానొక జీవితం పైన ఒకానొక విశ్వాసం అనేది ఏర్పడుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా కన్నీళ్ళు వచ్చినా మానవుడు కుంగిపోకూడదు అనే ఉద్దేశంతో ఇవన్నీ మనకు ఏర్పాటు చేసి ఇచ్చారన్నమాట. అది కారణంగా దేవాలయాలలో ప్రవేశించినప్పుడు మనకు మానసిక భావోద్వేగము మరియు భక్తికి గురి అయ్యి యోగ మార్గంలో సునాయాసంగా అంతఃకరణం వైపుకు ప్రయాణం చేసేలా చేస్తాయన్నమాట. మనం కానీ పరిశీలిస్తే విదేశీ సందర్శకులు ద్వారా వచ్చే ఆదాయం కంటే పోయిన సమాచారమే అనంత రెట్లు విలువైనదన్నమాట. మనము భారతదేశంలో 1900 సంవత్సరం నుంచి 1960 వరకు ఈ ఎలక్ట్రానిక్స్ చిప్స్ అభివృద్ధి చేసే దానికి వాళ్ళు ఎక్కడికి వచ్చారంటే భారతదేశానికి వచ్చి ఇక్కడికి వచ్చి టూరిజం పేరుతో ఆ కాలపు అంటే వాళ్ళు టూరిజం పేరుతో వచ్చి నోట్ చేసుకొని వెళ్ళారన్నమాట. నోట్ చేసుకొని వెళ్తారు. 1900 సంవత్సరం నుంచి 1960 దశకం వరకు దేశానికి టూరిజం పేరుతో ఆ కాలపు కెమెరాలను పట్టుకొచ్చి వచ్చేవాళ్ళు. అందరూ టూరిస్టులు కారు. వాళ్ళల్లో ఎవరు కానీ టూరిస్టులు కాదు. టూరిస్టులు వాళ్ళందరూ కూడా వాళ్ళ దేశాలలో శాస్త్ర సాంకేతిక రంగాలలో పరిశోధన చేస్తూ ఉన్నటువంటి శాస్త్రవేత్తలకు సమాచారం చేరవేసేవాళ్ళు. అలా
మన మన దేవాలయాలలో ఉపయోగించబడినటువంటి శాండ్ స్టోన్ అనబడేటువంటి సిలికాన్ యొక్క పిండి పదార్థం, పిండి రూపమైనటువంటి ఇసుకను ఇసుక అనేది సిలికాన్ డయాక్సైడ్, ఆ శాండ్ స్టోన్ కూడా సిలికాన్ డయాక్సైడ్ వాళ్ళు తీసుకొని ఆ ఇసుకలో ఉన్నటువంటి ఇసుక అంటే సిలికాన్ డయాక్సైడ్, ఆ సిలికాన్ డయాక్సైడ్లో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్, ఆక్సిజన్ అనేది అక్కడ ఇంప్యూరిటీ అని అవుతుంది. ఆ ఇంప్యూరిటీస్ అంటే ప్రాణవాయువును పూర్తిగా తొలగించి శుద్ధమైనటువంటి సిలికాన్ స్తూపాలలాగా తయారు చేస్తారనమాట. అలా తయారు చేసి వాటిల్ని చాలా పల్సటి ఈ రేకుల థిన్ ఫిలిమ్స్ లాగా కట్ చేస్తారు. ఇదిగోండి ఇక్కడ మీకు ఈ చిత్రపటంలో చూడొచ్చు అనమాట. ఈ చిత్రపటంలో వాళ్ళు కట్ చేసి ఇలా ఈ డిస్క్స్ పైన వేస్తారనమాట. ఐసీలు అంటే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ కాంతి తీగల ద్వారా నిర్మితం చేశారు. ఆ స్తూపాలను సన్నని గుండ్రంగా ఉండేటువంటి డిస్క్ ఆకారం అంటే పలకలుగా కోస్తారనమాట. మనం కానీ కంప్యూటర్లు కానీ ఓపెన్ చేసినామనుకో దాంట్లో మదర్ బోర్డు ఉంటుంది. అలాగే ఆ మదర్ బోర్డు పైన మెయిన్ చిప్ అనేది మైక్రో ప్రాసెసర్ ఉంటుంది. దానికి అనుసంధానంగా అనేకమైనటువంటి కంట్రోలర్స్ ఉంటాయి, అలాగే అనేకమైనటువంటి సెన్సార్స్ ఉంటాయి. అలాగే మీరు ఈ వీడియో చూస్తున్నటువంటి ఫోన్ కానీ ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరంలో కూడా మెయిన్ ఐసీ అనేది ఒకటి ఉంటుంది. అది మైక్రో కంట్రోల్ అయినా అయి ఉండొచ్చు, మైక్రో ప్రాసెసర్ అయినా అయి ఉండొచ్చు. అది ఆ యొక్క పరికరానికి మెదుడులాగా పనిచేస్తుంది అన్నమాట. తర్వాత ఆ డిస్క్లను ఒక్కో పలక 30 సెంటీమీటర్ల వ్యాసార్థము, అది అప్రాక్సిమేట్గా అంటే అది కనీసంగా చెప్తున్నాను, ఒక్కొక్కసారి 40 సెంటీమీటర్ల వ్యాసార్థంతో కూడా వాళ్ళు తయారు చేస్తారు. 1 మిల్లీమీటర్ మందము, చాలా మందంగా చాలా సన్నగా ఉంటుందన్నమాట. తర్వాత ఆ డిస్కులను క్లీన్ రూమ్ అంటే అందులోకి ఒక చిన్న గాలి కూడా పోదన్నమాట. ఆ క్లీన్ రూమ్లోకి తీసుకొని వెళ్ళేసి అక్కడ లిథియోగ్రఫీ లేయర్ అనేది కోట్ చేస్తారు. అక్కడే మనకు ఆ లిథియోగ్రఫీ లేయర్ అనేది కాంతితో లేజర్ లైట్ ఉపయోగించి దానిపైన కోట్ చేస్తారు. అలా కోట్ చేయడం వల్ల ముందుగానే డిజైన్ చేసుకున్నటువంటి సర్క్యూట్లు, ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు ముందు చేసుకున్న కంటికి కనపడనటువంటి లాజిక్ గేట్ రూపంలో మోసపోస్తారన్నమాట అక్కడ. అలా పోయడం వల్ల ప్రింటెడ్ సర్క్యూట్స్ అని అంటారు కదా, ఇదేనమాట ప్రింటింగ్ అంటే. ఆ సిలికాన్ చిప్స్ మీద ప్రసారం చేస్తారు. అప్పుడు అది ఒక ఐసీ లాగా ఏర్పడుతుంది, కావలసిన ఫలితం ఇస్తుంది. మనం కానీ టైమర్ చిప్ తయారు చేస్తే టైమర్ అవుతుంది. ఒకవేళ కంట్రోలర్ అంటే ఒకనొక ఫ్యాన్ని కంట్రోల్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి ఫ్యాన్ కంట్రోలర్ చిప్ తయారు చేయొచ్చు. టీవీ రిమోట్ కంట్రోల్ చిప్ తయారు చేయాలంటే దానికి సంబంధించిన చిప్ తయారు చేస్తాము. అదే దాని యొక్క ఫలితం వస్తుందన్నమాట. అది ఎప్పుడైతే ఆ ప్రింటింగ్ అయిపోతుందో వెంటనే దానిపైన మూత పడిపోతుంది. ఇదిగో ఇటువంటి నల్లటి మూతలు అన్నమాట. ఈ నల్లటి మూత పడిపోతుంది. ఆ లోపలంతా ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఉంటుంది. దానికి ఈ పిన్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఈ పిన్స్ అనేటివి ఈ ద్వారా మనకు విద్యుత్ శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. అప్పుడు ఒక ఐసీ లాగా ఏర్పడి దాన్ని పూర్తిగా మూత వేయబడుతుంది. ఎందుకంటే అలా మూత వేయకపోతే బయట ఉన్నటువంటి ఆక్సిజన్ కానీ అలాగే నైట్రోజన్ కానీ వీటితో రియాక్షన్ చెంది వెంటనే చిప్ అనేది పాడైపోతుంది. శుద్ధీకరణ చేయబడినటువంటి సైకతం అంటే ఇలా ఉంటుందన్నమాట. ఇటువంటి బ్యాగులు మీరు హోటల్స్లో కూడా ఈ భోజనాలు చేసుకునేటప్పుడు అవన్నీ ప్యాకింగ్ కూడా చేస్తూ ఉంటారు. ఈ యొక్క సిలికాన్లో ద్వారా వచ్చినటువంటి వేస్ట్ పదార్థమే అవే అన్నమాట. ఇప్పుడు మనము అసలు విషయానికి వస్తాము. భౌతిక శరీరాలు కర్మ అనే కాంతి ద్వారా ఎంపిక చేసుకుంటాం అన్నమాట. మన యొక్క భౌతిక శరీరంలో ఆత్మ కూడా ఆత్మ అంటే కర్మానుసారం ఏర్పరచుకున్నటువంటి కాంతి.
అనేక జన్మల ద్వారా పొందినటువంటి జ్ఞానము అంటే లాజిక్ అన్నమాట ఆధారంగా చేసుకొని ఎనర్జీ బాడీ అంటే శక్తి శరీరం అనేది తయారవుతుంది. ఆ ఎనర్జీ బాడీకి శక్తి శరీరం అనుకూలంగా జన్యు పరంపర కోసం ఈ భూలోకంలో కానీ ఏ ఉన్నత లోకాలలో కానీ వెతికి ఆ యొక్క పిండంలో ఏదైనా ఒక పిండం ఉంటే దాంట్లో దాదాపు సరిసమానమైనటువంటి ఈ ప్రకంపనతో ఉన్నటువంటి పిండంలో ఈ యొక్క ఆత్మ అనేది హృదయ కవాటంలో స్థాపితమవుతుంది. అలా ఎనర్జీ బాడీ లేదా శక్తి శరీరము శక్తి శరీరానికి ప్రతిరూపమే ఈ యొక్క కర్మరూపమైనటువంటి భౌతిక రూపము. అక్కడ ఎలక్ట్రానిక్ చిప్స్లో ఒకానొక కాంతిని లాజిక్ గేట్స్ కాంతి ద్వారా వాళ్ళు లాజిక్ గేట్స్ని ప్రింట్ చేస్తారు. ఇక్కడ మనకు శరీరంలో కాంతి అంటే ఇక్కడ కాంతి అంటే ఆత్మేనమాట, కర్మతో కూడుకున్నటువంటి ఆత్మ. ఆ యొక్క ఎనర్జీ బాడీ మనము ఆ యొక్క ఎనర్జీ బాడీ శరీరంలో పూర్వకర్మానుసారంగా ఏ జ్ఞానం అనుభూతులు భయాలు అపోహలు ఉంటాయో ఆ లాజిక్స్ ద్వారా ఏర్పాటు చేసుకొని అవే ఏర్పాటు చేసుకొని ఉంటాయో అవే వస్తాయన్నమాట లాజిక్స్గా. అందుకే కొందరికి సమంజసమైనటివి మరికొందరికి సమంజసం కావు. ఎందుకంటే వాళ్ళలో నిక్షిప్తమైనటువంటి తార్కికత అనేది అంతవరకే ఉంది. ఇంతటితో ఈ వీడియో సమాప్తము. వీక్షించినందుకు ధన్యవాదాలు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపజేయండి.